నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ వైబ్స్ విత్ లక్ష్మి. మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 21 రోజుల్లో నేర్చుకోవాలి అని అనుకున్నాం కదా. ఈరోజు 14వ రోజు. ఇందులో భాగంగా పూర్వాంగంలోని 1 నుండి 9 శ్లోకాలు నేర్చుకుందాము. అలాగే ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని కేవలం చూడటం మాత్రమే కాకుండా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరింత మందికి అందుబాటులోకి వస్తుంది. తద్వారా అందరూ స్వామివారి నామాలను స్పష్టంగా ఉచ్చరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరికి ఉపదేశించారు, అలాగే ధర్మరాజు భీష్మాచార్యుల వారిని అడిగిన 6 ప్రశ్నలు ఏమిటి అనేవి తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞ ప్రకారము భీష్మ ఏకాదశి రోజు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాండవులకు ఉపదేశించారు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత అలాగే భీష్మాచార్యుల వారు ఉపదేశించిన విష్ణు సహస్రనామ స్తోత్రం రెండూ అమూల్యమైనవి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం వలన ఎటువంటి సమస్యల నుండైనా బయటపడవచ్చు. అలాగే మోక్షాన్ని కోరుకునేవారు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చెయ్యాలి. పూర్వాంగంలోని 1వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సర్వసాధారణంగా ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటాము. అదేంటంటే శుక్లాం బరధరం అని విడదీస్తూ ఉంటాము. దానిని అలా విడదీయకూడదు, కలిపి చదవాలి. శుక్లాం బరధరం. శుక్ల అంబర ధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వారు అని అర్థం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఎవరు తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడో సర్వవ్యాపకుడు అయినవాడు, ఆ చంద్రుని వలె ఆహ్లాదకరమైన వదనం కలిగిన వాడు, 4 చేతులు కలిగిన వాడు అయిన నీకు ప్రసన్నమైన వదనంతో ధ్యానం చేస్తున్నాను, సమస్తమైన విఘ్నాలు తొలగించు అని అర్థం. పూర్వాంగంలోని 2వ శ్లోకం. యస్యద్ విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నన్ నిఘ్నంతి సతతం విశ్వక్సేనన్ తమాశ్రయే. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నన్ నిఘ్నంతి సతతం విశ్వక్సేనన్ తమాశ్రయే. ఈ శ్లోకానికి అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతి అయిన ఓ విశ్వక్సేన, అన్ని విఘ్నాలను తొలగించమని నిన్ను ఆశ్రయిస్తున్నాను. పూర్వాంగంలోని 3వ శ్లోకం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతన్ తపోనిధిం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతన్ తపోనిధిం. ఈ శ్లోకానికి అర్థం వసిష్ఠ మహర్షి ముని మనవడు, శక్తి మహర్షి మనవడు, పరాశర మహర్షి కుమారుడు, శుక మహర్షికి తండ్రి
తపోధనుడు అయిన వ్యాసునికి నమస్కారం. పూర్వాంగంలోని 4వ శ్లోకం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ శ్లోకానికి అర్థం, బ్రహ్మ జ్ఞానానికి నిధి వంటివాడు, వశిష్ఠ మహర్షి వంశవర్ధనుడు అయిన విష్ణుతత్వంతో ప్రకాశించే వ్యాస భగవానునికి నమస్కారం. పూర్వాంగంలోని 5వ శ్లోకం. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఈ శ్లోకానికి అర్థము, వికారము లేనివాడు, నిర్మలమైనవాడు, శాశ్వతమైనవాడు, సర్వము వ్యాపించినవాడు, సర్వము జయించినవాడు అయిన విష్ణు భగవానునికి నమస్కారం. పూర్వాంగంలోని 6వ శ్లోకం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఈ శ్లోకానికి అర్థం, స్మరించినంత మాత్రానని సంసార బంధనాల నుండి విముక్తి ఇచ్చేవాడు అయిన విష్ణువుకు నమస్కారం. పూర్వాంగంలోని 7వ శ్లోకం. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాణశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాణశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. ఈ శ్లోకానికి అర్థం, శ్రీ వైశంపాయనుడు చెబుతున్నారు, భీష్ముడు వద్ద అనేక ధర్మ నీతి రహస్యములు విన్న ధర్మరాజు ఇలా అంటున్నారు. పూర్వాంగంలోని 8వ శ్లోకం. యుధిష్ఠిర ఉవాచ కిమేకన్ దైవతల్ లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చन्तః ప్రాప్నుయుర్మానవాః శుభం. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతల్లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చन्तః ప్రాప్నుయుర్మానవాః శుభం. ఈ శ్లోకానికి అర్థం, ధర్మరాజు ఇలా అన్నారు,
ఈ ప్రపంచం మొత్తానికి ఉన్న ఒకే ఒక్క దైవం ఎవరు? ఏ ఒక్కరిని స్తోత్రం చేయడం వలన, పూజించడం వలన మానవులకు శుభం కలుగుతుంది అని ప్రశ్నించారు. పూర్వాంగంలోని 9వ శ్లోకం. కో ధర్మస్ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్. को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तुर्जन्म సంసారబంధనాత్. ఈ శ్లోకానికి అర్థం, ధర్మాలన్నిటిలో ఉత్తమమైన ధర్మం ఏది? దేనిని జపిస్తే సంసార బంధనాల నుండి ఉద్ధరించబడతారు అని ధర్మరాజు ప్రశ్నించారు. ధర్మరాజు భీష్ముని అడిగిన 6 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, కిమేకం దైవతల్లోకే, లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు? రెండవ ప్రశ్న, కిం వాప్యేకం పరాయణం, జీవితానికి పరమపదమైన గమ్యం ఏది? మూడవ ప్రశ్న, స్తువంతః కం ప్రాప్నుయుర్మానవా శుభం, ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును? నాలుగవ ప్రశ్న, కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం, ఏ దేవుని అర్చించుట వలన మానవులకు శుభములు లభించును? ఐదవ ప్రశ్న, కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః, మీ అభిప్రాయం ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది? ఆరవ ప్రశ్న, కిం జపన్ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్, ఏ దేవుని జపించుట వలన జన్మ సంసార బంధముల నుండి ముక్తి లభించును? ఈ 6 ప్రశ్నలని ధర్మరాజు భీష్ముని అడిగారు. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వాంగం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరः శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతల్లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్
జన్మ సంసార బంధనాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. నా ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము మన భావితరాల వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఉచ్చరించాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ.